నమస్తే అన్న, చెప్పండి. మీ పేరు? నా పేరు భిక్షపతి అండి. ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్న మన తెలంగాణలో? బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు అయితే అభివృద్ధి పథకాలు అయితే సమపాలల్లో ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి బీఆర్ఎస్ వస్తుందని అనుకుంటున్నాం. మీ మీ లొకాలిటీలో ఏమేమి వచ్చినాయన్న పథకాలు? రైతు బంధు వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, మాకు వచ్చింది. ఈ రెండు పథకాలు మాకు వర్తించినాయి. మా రోడ్ల పరిస్థితి బాగున్నాయండి. సీసీ రోడ్లు మా కాడ ₹1 కోట్లతో సీసీ రోడ్లు వేయడం జరిగింది. మా గ్రామంలో బాగున్నాయి రోడ్లు, బాగా అభివృద్ధి చెందిందండి. ఈసారి మరి మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందన్న? కాంగ్రెస్ పరిస్థితి వాళ్ళే టికెట్లు అమ్ముకుంటారు అనే ఆరోపణలు వస్తున్నాయి కదండి. ఆ పరిస్థితితో కొంత మైనస్ లో పడే అవకాశం ఉంది. మన బీజేపీ ఎలా ఉందన్న? బీజేపీ ఇక్కడ నామరూపాలు లేదండి. జాతీయ పార్టీ కాబట్టి ఖచ్చితంగా పోటీ చేయాలి కాబట్టి వాళ్ళు పోటీ చేస్తున్నారు. అంతేగాని వాళ్ళ ఇక్కడ ఏం లేదు పరపతి. ఓకే అన్న, ఈసారి మన గతంలో మీరు కాంగ్రెస్ పరిపాలన చూశారు కదన్నా, ఈసారి మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయితే ఇచ్చిన 6 పథకాలు వచ్చే అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. మన పక్క రాష్ట్రాల్లో కర్ణాటకలో చూస్తున్నాం కదండి, 5 గంటల కరెంటు 3 గంటల కరెంటు అని గొప్పలు చెప్పుకుంటారు కదా. నారాయణఖేడ్ ప్రాంతం నుంచి ధర్నాలు చేస్తున్నారు కదా. వాళ్ళు పరిస్థితిని చూసి వాళ్ళు ఏలేరని తేలిపోయింది. అది రాజకీయ కుట్ర అంటున్నారు కదా. రాజకీయ కుట్ర కదండి, వాళ్ళు కావాలని వచ్చి చేస్తున్నారు ధర్నాలు. రాజకీయ ప్రతి టీవీ ఛానల్ చూపిస్తుంది, ప్రతి పేపర్ చూపిస్తుంది. సో ఈసారి మీది ఎక్కడన్నా? మీ ఏ నియోజకవర్గం? మాది ఇల్లందు కాన్స్టిట్యున్సీ. ఇల్లందు కాన్స్టిట్యున్సీలో ఈసారి ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా? బీఆర్ఎస్ అభ్యర్థి. గతంలో హరిప్రియ గారి పాలన ఎలా అనిపించింది? బాగుందండి. మా కాడ రోడ్లు బాగా చేసింది, సంక్షేమ పథకాలు మంచిగా చేసింది. ఓకే అన్న, ఫైనల్ గా మన తెలంగాణకి సీఎం ఎవరైతారు అన్న? కేసీఆర్. థ్యాంక్ యూ అన్న. నమస్తే అండి. మీ పేరు? లక్ష్మారెడ్డి అండి. ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే అనుకుంటారండి మన తెలంగాణ? అండి మాకు మెయిన్ రైతులకి 24 గంటల కరెంట్ ఒకటి, రైతు బంధు ఒకటి, రైతు బీమా ఒకటి. చాలా మాది గార్ల మండలం, మా పక్కన పిల్లడం. ఒక చిన్నపాటి రైతులు చనిపోతే కూడా ఒక నలుగురికి వారం 15 రోజులనే రైతు బీమా వచ్చింది. 5 లక్షల రూపాయలు 20 రోజుల్లో వచ్చింది. అదే మనం ఎల్ఐసి చేస్తే 6 నెలలకో 9 నెలలకో మనకు చెక్ వచ్చేది. 20 రోజుల్లో ఆ కుటుంబానికి నామినీకి 5 లక్షల రూపాయలు చెక్ వచ్చింది. రైతు బంధు సకాలంలో రైతులకి చాలా మేలు చేస్తాడు. తర్వాత మనకు కరెంటు కావాలి, కరెంట్ ఇస్తాడు. ఇంతకుముందు గవర్నమెంట్లలో మనం ఎన్నో చూసినాం. కాంగ్రెస్ గవర్నమెంట్ చూసినాం, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చూసినాం. మనం రైతుల పూట 3 గంటలు, పగటి పూట 4 గంటలు పెట్టుకొని చూసినాం. అలాంటి ఎంతో ఇబ్బందులు పడ్డాం. చేన్ల కాడ పాములు కలిసి ఎంతో మంది చనిపోయినారు. ఇప్పుడు మనం ఏ టైం ఊరికి వేయించినా, ఎక్కడ వేయించినా కరెంటు మనం వేసుకున్న కరెంట్ వస్తుంది. మెయిన్ రైతులకు కావాల్సింది కరెంటు, నీటి వసతి. ఇంతకుముందు మేము క్యూ కట్టుకొని రాళ్ళు చెప్పులు చేతిలో పెట్టుకొని మందు కట్టల కోసం క్యూ కట్టేది. అలాంటిది మాకు ఎరువులు మంచిగా దొరికినాయి. ఎరువులు సకాలంలో దొరుకుతుంది. అన్ని మాకు మంచిగానే ఉన్నాయి. మార్కెట్ లో వడ్లు కూడా ఈ మంచిగా కొనటం కానీ ఏది కానీ రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని మంచిగా జరిగినాయి. దాని మీద ఏం డోకా లేదు. మేడం గారు, హరిప్రియ గారు కూడా ఇల్లందు నియోజకవర్గం నుంచి మాకు ప్రతి ఊరికి కూడా రోడ్లు సౌకర్యం చేసింది, డ్రైనేజీలు చేసింది. ఏ పని అంటే ఆ పని చేసి పెట్టింది. మేడం గారు కూడా మంచిగా చేసింది, బాగానే ఉంది. మళ్ళీ తెలంగాణలో బీఆర్ఎస్ ఫామ్ అయితే అనుకుంటున్నారు. మరి కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందన్న మన తెలంగాణలో? కాంగ్రెస్ అంటే కొంత ఇప్పుడు జనాలకు ఎట్లుందంటే, ఒక 10 సంవత్సరాలు కేసీఆర్ గారు చేశారు కదా, మళ్ళా ఒక అవకాశం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కూడా ఇవ్వాలనేది జనంలో కొంత వేవ్ అనేది వచ్చింది. అది అయితే మనకి జనం గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు, రైతుల గుండెల్లో. తర్వాత పింఛన్దారులకి వాళ్ళకి 2,000, వికలాంగులకి 4,000 పింఛను, వాళ్ళకి సకాలంలో రావటం. వాళ్ళు ఇప్పుడు తండ్రి కొడుకులు ఇంత చూడకపోయినా ఇప్పుడు వాళ్ళకి ఆర్థికంగా 2,000 రూపాయలతో కూడా వాళ్ళు బతకగలుగుతారు. వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు అంటే తల్లిదండ్రులు చూడాలని కూడా వాళ్ళకి బాధ ఉండేది. 200 రూపాయలు పింఛన్ వచ్చేది, ఇప్పుడు 2,000 రూపాయలు పింఛన్ వస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా తల్లిదండ్రులు ఇప్పుడు ముసలిలను కూడా సాదుకుంటున్నారు మంచిగా. అలాంటివి లేకుండా ఇప్పుడు ఎందుకంటే జనాలకు కూడా మౌలిక వసతులు ఎవరు కల్పిస్తున్నారు, రైతులకు ఏ విధంగా మేలు జరుగుతున్నది, గవర్నమెంట్ నుంచి ఏం లబ్ధి పొందుతున్నాం. కొన్ని ఆగినాయి, కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సమస్యలు కొన్ని ఆగినాయి. అవి కూడా ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది. ప్రతి మండలంలో కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. ఈ కోడ్ వంగనే శాంక్షన్ అయిపోతాయి అన్ని. దళిత బంధువులు చాలా మంది కొన్ని ఏరియాలో వచ్చినాయి, బీసీ బంధువులు వచ్చినాయి. అన్ని ఇక్కడ కూడా డోకా లేదు, మంచిగా జరిగినాయండి. ఈ
ప్రభుత్వం వస్తుంది. ఫైనల్ గా మన తెలంగాణ సీఎం ఎవరు అనుకుంటున్నారు? కేసీఆర్ అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మీ పేరు? పుల్లూరు రాములు. నా పేరు రాములు. ఓకే, ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయింది అనుకుంటారు? ఈ కేసీఆర్ ఎందుకన్నా? ఎందుకంటే ఆయన మంచి పనులు చేస్తాడు. ఎట్లా చేస్తాడు అంటే ఇప్పుడు రైతు గాని లేనోడు అయితే వాడికి ఏం భూమి లేనోడికి ఏం గిడతాల. ఇప్పుడు 2 ఎకరాలు పైరు వేసేటోడు 3-4 ఎకరాలు వేసుకుంటాడు, 5-6 ఎకరాలు వేస్తాడు. వాడికి మంచిగా పంట పడిచే మరి రైతు బంధు అని అదని పింఛన్లు ఇస్తాడు, అన్ని సౌకర్యంగానే ఉంది. ఇదైతే గవర్నమెంట్ మంచిగానే ఉంది, మంచిగానే ఉంది. ఈసారి మరి మన తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందమ్మా? కాంగ్రెస్ మాగేళ్ళు అయితే కేసీఆర్ వస్తాడు. బీజేపీ పరిస్థితి ఎలా ఉంది మన తెలంగాణ? బీజేపీ అయితే మాకెళ్ళి లేదు, అసలు బీజేపీ లేదు, అసలు లేదు. ఓకే అన్న, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ని గతంలో మీరు చూసారు కదా, ఇప్పుడు 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 కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయితే ఇచ్చిన 6 పథకాలు అంటే అమలు చేసే అవకాశాలు ఉన్నాయన్న? ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమో రెడ్డూరు ప్రభుత్వం అది చేసేదంతో చేయందంతో చేస్తామని అంటారు. అది చేసేది తెలియదు, చేయండి తెలియదు. ఇప్పుడు 50 సంవత్సరాల కింద కాంగ్రెస్ చూసినాం, మనం చూసినాం కానీ ఏది చేయలేదు. వాళ్ళు రెడ్డి వాళ్ళ ప్రభుత్వం ఎట్లుంటదంటే వాళ్ళు అట్లా ఘోరంగానే ఉంటది. ఓకే అన్న, ఇప్పుడు ప్రెసెంట్ మన అయితే మంచిగా ఉంది అన్నిటికీ, రైతుకు అన్నిటికీ. ఓకే, మన తెలంగాణలో ఇప్పుడు మరి ఫైనల్ గా సీఎం ఎవరైతారు అనుకుంటున్నాం? కేసీఆర్ అవుతారు అనుకున్నాను. కేసీఆర్. థ్యాంక్ యూ.